బాలేశ్వర్ ఎఫ్ఎం కళాశాల విద్యార్థిని ఆత్మహత్య కేసు ఒడిశాలో ప్రకంపనలు సృష్టిస్తుంది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా విపక్షాలు, విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. విద్యార్థినికి న్యాయం చేయాలని సీఎం, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. భువనేశ్వర్లో అసెంబ్లీ ఎదుట బైఠాయించి నిరసనలు తెలిపారు ఆందోళనకారులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులపై రబ్బరు బుల్లెట్లు, వాటర్ కెనాన్లు ప్రయోగిస్తున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు ఈ ఘటనకు వ్యతిరేకంగా గురువారం ఒడిశా బంద్కు పిలుపునిచ్చాయి వామపక్షాలు. కాగా బాలేశ్వర్ ఎఫ్ఎం కళాశాల ఆవరణలో అధ్యాపకుడి వేధింపులు తాళలేక ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసింది బాధితురాలు. కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకోకపోవడంతో మనస్తాపానికి గురై ఒంటికి నిప్పండించుకుంది. 90% కాలిన గాయాలతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఈ ఘటనపై రాష్ట్ర సీఎం మోహన్ చరణ్ మాజీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. ఆమె మృతికి కారణమైన వారిని కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. एग्जीक्यूटिव मजिस्ट्रेट भुवनेश्वर पुलिस